చోటు ఇవ్వద్దన్నాడు. అలానే 5వ కీర్తన 4వ వచనం, చెడుతనానికి నీ జీవితంలో ఏమాత్రము కూడా చోటు ఇవ్వద్దని దైవవాక్యం హెచ్చరిస్తుంది. మరి ఎలాంటి చోట్లలో మనం ఉండాలి, ఎలాంటి వాటికి మనం అవకాశం ఇవ్వాలి? ఆదికాండం 35వ అధ్యాయము 15వ వచనం, నేను చెప్పాను కదా, ఆ వచనం చదువుదాం. ఆదికాండము 35వ అధ్యాయము 15వ వచనం. తనతో దేవుడు మాట్లాడిన చోటికి యాకోబు బేతేలు అని పేరు పెట్టెను. వారు బేతేలు నుండి ప్రయాణమై పోయిరి. ఎలాంటి చోటు ఉండాలంటే దేవుడు మాట్లాడే చోట మనం ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ఉపవాస ప్రార్థనలో మనందరం ఎక్కడున్నామండి? దేవుని వాక్యము మాట్లాడే దగ్గర మనం ఉన్నాం. దేవుడు ఇష్టపడే కార్యాన్ని మనం చేస్తున్నాం. ఏ చోట్లోనూ ఉండాలో ఆ చోట్లో ఉన్నావు కాబట్టి అద్భుతాలు నువ్వు ఈరోజు చూడబోతున్నావు, ఆశ్చర్యకార్యాలు నువ్వు పొందబోతూ ఉన్నావు. దేవుడు ఉన్న చోటు అంటాడు ఆయన. ఆ దేవుడు ఉన్న చోటు నేను ఉన్నానా, దేవుడు నాతో మాట్లాడాడు కదా అని అక్కడ ఒక చక్కటి పేరు దానికి పెట్టి అక్కడి నుంచి బయలుదేరి ప్రయాణమై వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరొక మాట కూడా రాసుకోండి. యోహాను సువార్త 11వ అధ్యాయము 32వ వచనం మనం చూస్తే, యేసయ్యా నువ్వు ఉంటే కనుక ఇక్కడ నా యొక్క సహోదరుడికి కీడు వచ్చేది కాదు కదా, నా సహోదరుడు చావకుండా ఉండేవాడు కాదు కదా అంటుంది. అంటే దేవుడు ఉన్న దగ్గర మరణకరమైన వాటికి కూడా జీవం కలుగుతుంది. హల్లెలూయా. వ్యర్థమైనవన్నీ కూడా అక్కడ తీసివేయబడతాయి. నువ్వు ఉంటే, ఇక్కడ అండర్లైన్ చేసుకోవాల్సింది ఏంటంటే మాట, నువ్వు ఉంటే నా సహోదరుడు చచ్చిపోయి ఉండేవాడు కాదు ప్రభువా అని ఆవిడ అంటూ ఉన్నది. అంటే దేవుడు ఉండాలి. ఉంటే మనం ఎన్నో శోధనల నుంచి తప్పించబడతాం. దేవుడు మనకు తోడుగా ఉంటే ఎన్నో నిర్జీవమైన వాటి జీవం వస్తుంది. దేవుడు మనకు తోడుగా ఉంటే ఆ లాజరు చచ్చిపోయి 3 రోజులు అయినట్లుగా నీ జీవితంలో కొన్ని కార్యాలు నిర్జీవంగా కదలకుండా మెదలకుండా నీ ఫైల్ అలా పడున్నాయి. ఈ రోజు నీ ఫైల్స్కు జీవం రాబోతుంది. నీ భూయబడిన గర్భం తెరవబోతుంది. నీ జీవితంలో గొప్ప కార్యాలు యేసు నామములో జరగబోతున్నాయి. దేవుడు ఉన్న చోట నువ్వు ఉన్నావు కాబట్టి, నువ్వు ఉన్న చోట దేవుడు ఉన్నాడు కాబట్టి ఆశ్చర్యకరమైన కార్యాలు, అద్భుతమైన కార్యాలు జరగబోతున్నాయి. దైవజనమా, అపవాదికి చోటు ఇవ్వద్దు. దేవుడు ఉన్న చోట మనం ఉంటే అంత ఆశీర్వాదమే. అపవాది ఉన్న చోటికి మనం వెళ్తే అంత వినాశనమే, అంత బాధే కలుగుతుంది. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 21వ వచనంలో మనం చూసినట్లయితే సంసోను అపవాదికి చోటిచ్చాడు, అందుడైపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఆదికాండం 3వ అధ్యాయం 7వ వచనం, ఆదాము అవ్వ అపవాది తంత్రాలకు చోటిచ్చారు, వారు మరణాన్ని తెచ్చుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఏలీ కుమారుల గురించి చెప్పుకోవాలంటే 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనం, ఏలీ కుమారులు కూడా పాపక్రియలకి, రహస్య కార్యాలకి, వ్యభిచార జారత్వాలకి తమకు తాము అప్పగించుకున్నారు కాబట్టి దుర్మరణం పాలై వారి జీవితాలు నాశనాన్ని తెచ్చుకున్నట్లుగా మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 5వ వచనం, అపవాదికి చోటిచ్చిన వాడు యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యుల్లో 12 మందిలో ఒకడైనటువంటి ఇస్కరియోతు యూదా బ్రతికి ఏమైపోయింది? యేసు ప్రభు వారి శిష్యుడే, యేసై చేత ఎన్నుకోబడినటువంటి వాడే. కానీ వంకర స్వభావం, తన స్వభావ సిద్ధమైన గుణాన్ని అనుసరించి నడిచాడు తప్ప యేసు స్వభావానికి తన హృదయంలో స్థానం ఇవ్వలేదు. ఇది మూయబడిన హృదయం. ఒక ఖాళీ బాటిల్కి మూత పెట్టి నువ్వు సముద్రంలో పడే, చెరువులో పడే, నదిలో పడే, నీ ఇంట్లో ఉన్న గోళంలో పడే, అది అంతే ఉంటుంది, దానిలో మార్పు ఉండదు. కొంతమంది బ్రతుకులు అలానే ఉంటూ ఉంటాయి. అది చాలా ప్రమాదకరమైన స్థితి. నీ హృదయం తెరవబడకుండా దేవుని జీవం నీలోకి రావాలంటే రాదు. నీ హృదయం దేవునికి ఇవ్వకుండా, నువ్వు పశ్చాత్తాపడకుండా, నువ్వు మార్పు పొందకుండా, నువ్వు ఉపవాసం ఉన్నా సరే దేవునికి నీ హృదయం ఇవ్వకపోతే నీ జీవితాల్లో కార్యాలు జరగవు.